ఈరోజు ఉన్నటువంటి ఆ స్పెషల్ డే గురించి కొద్దిసేపు వాక్యంలో నుంచి మనం పాఠాలు నేర్చుకున్నాం. అసలు స్పెషల్ డే ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే ఫాదర్స్ డే అని ఈ రోజున అందరూ కూడా సెలబ్రేషన్స్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే కేకులు కట్ చేసినటువంటి ఫొటోస్ కూడా వచ్చినాయి నా దగ్గరికి. కేక్స్ కట్ చేసి ఫాదర్స్కి వాళ్ళు కేక్ని పెట్టడం అలాంటి ఫొటోస్ కూడా నా దగ్గరికి వచ్చినాయి. అయితే నేను మాట్లాడేది ఏంటంటే దేవుని సన్నిధానంలో క్రైస్తవులు అయినటువంటి మనం అసలు ఏ విధంగా ఉండాలి అనేది ఈ రోజున కొద్దిసేపు మనం ఆలోచన చేయడానికి ప్రయత్నించేద్దాం. అయితే ఈ రోజు నేను చేయాలనుకున్నటువంటి పద్ధతి ఏంటంటే కొంతమందిని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను. కొంతమందిని ఇంటర్వ్యూ చేయడం ద్వారా వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయొచ్చు. వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి విషయాన్ని మనం పరిశీలన చేయడానికి మనం ఆలోచన చేద్దాం. కొంతమందిని ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళ పేరు అవి వాళ్ళందరూ చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళని మనం ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుంది అని అంటే, సార్ మీ పేరేంటండి అని అంటే ఆయన అంటాడు, నా పేరండి దావీదండి. దావీ పేరు. మీకు కుమారులు ఎవరైనా ఉన్నారా అని అంటే ఆయన ఉన్నారండి, ఒకలా ఇద్దరు 17 మంది కుమారులు. 17 మంది కుమారుల 17 మంది కుమారులలో మీకు ఎవరంటే బాగా ఇష్టమండి? ఒకవేళ 17 మంది పేర్లు మీరు చెప్తే బాగుంటుందేమో అని అనుకుంటున్నాను అని అంటే, సరే సార్ చెప్తాను, 17 మంది కుమారుల పేర్లు చెప్తాను, ఎవరు ఇష్టమో కూడా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను అని ఆయన ఒకవేళ ఆ విధంగా చెప్పినట్లయితే మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. మీకు ఉన్నటువంటి కుమారుల పేర్లు ఏంటి సార్? మీ 17 మంది కుమారుల పేర్లు ఏంటండి అని అంటే, 17 మంది కుమారులనండి నాకు ఇష్టమైన వాళ్ళు సొలొమోన్ అండి. ఆ 17 మంది కుమారుల పేర్లు అమ్నోను, కిలియాబు, అబ్షాలోము, అదోనియా, షెషక్యా, ఇత్రియోను, షమ్మా, యెహోబాబు, నాతాను, సొలొమోను, ఇబూరా, ఎలీషువ, నెఫగు, యాఫియా, ఎలీషాము, ఎల్వదా, ఎలి పెలెటు. వీళ్ళు సార్ నా కుమారులు 17 మంది కుమారులండి నాకు. 17 మంది అని చెప్తే, సరే సార్ మీకు 17 మంది కుమారులు ఉన్నారు కదా, 17 మంది కుమారులు మీకు బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి. ఎవరు సార్? సొలొమోన్ అండి. సొలొమోనా? 17 మంది కుమారులు ఈ ఒక్కరంటే మీకు ఎందుకు ఇష్టం సార్ అంటే 2 కారణాలు ఉన్నాయండి. ఒకటి, నాకు బాగా ఇష్టమైన పుట్టినవాడు ఉంది, అందుకు బాగా ఇష్టమండి. ఇంకో కారణం ఏంటంటే ఆ కుమారుడు అంటే దేవుడికి కూడా బాగా ఇష్టమండి, అందుకే సొలొమోన్ అంటే నాకు బాగా ఇష్టమండి. దేవుడికి కూడా ఇష్టమండి సొలొమోన్ అంటే? అవునండి, దేవుడికి కూడా ఇష్టమే. ఎందుకంటే నాతాను అనేటువంటి ప్రవక్తను పంపించి పేరు పెట్టించుకున్నాడండి, యెదిద్యా అని పేరు పెట్టించుకున్నాడు. అందుకు సొలొమోన్ అంటే నాకు చాలా ఇష్టమండి అని అంటాడు. సరే సార్, బాగా దావీదు గారు, ఇప్పుడు మీ కుమారుల పేర్లు చెప్పారు, మీకు ఎవరిష్టమో చెప్పారు. అయితే ఒక్క మాట అడగాలనుకున్నాను సార్, మీ కుమారుల వలన బాగా ఆనందపడినటువంటి రోజు ఏదైనా ఉన్నదా? మీకు బాగా ఇష్టం అంటున్నారు కదా సొలొమోను వలన మీరు బాగా ఎప్పుడైనా బాధపడ్డారా? లేక బాగా ఎప్పుడైనా ఆనందపడినటువంటి సంఘటన ఏమైనా ఉన్నదా అని అంటే, లేదు సార్, ఎందుకంటే నేను సొలొమోను రాజు అయ్యి జ్ఞానంతో ఆయన పరిపాలన చేసేటప్పటికి నేను లేదు సార్, నేను చనిపోయాను. కాబట్టి నేనేమి సొలొమోనుతో బాధ కానీ సొలొమోను జీవితంలో ఆనందం కానీ నేను చూడలేకపోయాను సార్. ఆయన చాలా తెలివిగా ఆయన పరిపాలన చేశాడు, దేవుడికి ఇచ్చినటువంటి జ్ఞానంలో పరిపాలన చేశాడు, కానీ నేను చూడలేకపోయాను, నాకు అలాంటి ఎక్స్పీరియన్స్ లేదు సార్ అని అంటాడు. ఓకేనండి, బాగుంది. అయితే మీకు 17 మంది కుమారులు అంటున్నారు కదా, ఈ 17 మంది కుమారుల ద్వారా అంటే సొలొమోను గురించి మీరు చూడలేదు అన్నారు కాబట్టి, సొలొమోను రాజు అయినప్పుడు మీరు చనిపోయిన అన్నారు కాబట్టి, ఈ 17 మంది కుమారుల్లో ఎవరి ద్వారా మీరు బాధపడింది కానీ, ఎవరి ద్వారా మీరు ఆనందపడినటువంటి సంఘటన కానీ ఏదైనా ఉన్నదా సార్ అని అంటే, ఆయన అంటాడు, ఉన్నదండి. ఒక వ్యక్తితో నేను చాలా బాధపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, ఒక వ్యక్తితో నేను బాగా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ కుమారుని పేరు
అబ్షాలోము అండి, అబ్షాలోము నన్నే చంపేద్దాం అనుకున్నాడు, అబ్షాలోము నన్నే ఆయన హతం చేయాలనుకున్నాడు. చాలా బాధపడ్డాను, చాలా ఆయన నుంచి పారిపోవడానికి నేను చాలా ప్రయత్నం చేశాను, నా కుమారుడి నుంచి నేను తప్పించుకోవడానికి చాలా నేను ప్రయత్నం చేయడానికి నేను తెగించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని అంటాడు. అదేంటండి, మీ కుమారుడే మిమ్మల్ని చంపేయాలనుకున్నాడా? అవును సార్, నా కుమారుడే నన్ను చంపేయాలనుకున్నాడు. కారణం ఏంటో తెలియదు, నా కుమారుడే నన్ను చంపేయాలనుకున్నాడు. ఎందుకు చంపుతాడో నాకు అర్థం కాలేదు, నా కుమారుడే నన్ను చంపేయాలనుకున్నాడు సార్ అని ఆయన బాగా ఎమోషన్ అయిపోతే, అప్పుడు సార్ మీరు బాగా ఎమోషన్ అయిపోతున్నారు, సరే మీరు నాకు చెప్పు, అలా ఉండండి, ఒక్క మాట అడుగుతున్నాను సార్ మన లాస్ట్లో, చెప్పండి సార్. దావీదు గారు ఇప్పుడు మీకు బాగా ఇబ్బంది కలిగించాడు కదా, మీరు సొలొమోను గురించి చెప్పాల్సినటువంటి మాట ఏదైనా ఉందా? మీరు అబ్షాలోము గురించి చెప్పాల్సినటువంటి మాట ఏదైనా ఉన్నదా అని అంటే ఆయన విధంగా అంటాడు, సొలొమోను గురించి చెప్పాలంటే ఏం లేదు సార్, నాకున్న పేరు ప్రతిష్ట నిలబెట్టాడు. ఎందుకంటే దేవుడు ఆయన కట్టాల్సినటువంటి మందిరాన్ని, నేను కట్టాల్సినటువంటి మందిరాన్ని దేవుడు వద్దన్నాడు. నేను పాపం చేశానని నువ్వు కట్టడానికి యోగ్యత కాదు అన్నాడు. నా కుమారుడు ఆ మందిరాన్ని నిర్మించాడు సార్, నా పేరు నిలబెట్టాడు, నా ప్రతిష్ట నిలబెట్టాడు అని అంటే సరే సార్ బాగుంది. మరి అబ్షాలోము గురించి మీరేమంటారు సార్? అతని గురించి నేను చెప్పగలిగేటువంటి మాట ఏంటంటేనండి, అబ్షాలోము వలన ఏడవలసినటువంటి పరిస్థితి వచ్చింది సార్ నాకు. అబ్షాలోము వలన ఏడవలసినటువంటి పరిస్థితి వచ్చింది, అబ్షాలోము వలన బాధపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది సార్. ఓకే సార్, మీరు అలా కాసేపు ఉండండి. ఇప్పుడు ఇంకొక వ్యక్తిని ఇంటర్వ్యూ చేద్దాం. సార్ మీ పేరేంటి సార్? నా పేరు యాకోబ్ అండి. యాకోబ్ గారా? బాగున్నాం సార్. మీకు కుమారులు ఉన్నారండి? ఉన్నారు సార్, 12 మంది కుమారులు. 12 మంది కుమారుల వాళ్ళ పేర్లు ఏమైనా చెప్పగలుగుతారా? చెప్తాను సార్. రూబేలు, ఇంకెవరైనా ఉన్నారా? మీకు ఎవరికైనా తెలుసా? రూబేలు, షిమోను, ఇస్మాకారు, యూదా, జెబూలూను, దాను, గాదు, ఆషేరు, నఫ్తాలి, లేవి, యోసేపు, బెన్యామీను. వేరు సార్, ఈ 12 మంది నా కుమారులు సార్. 12 మంది కుమారుల, చాలా బాగుంది సార్. అయితే మీకు ఈ 12 మంది కుమారుల్లో ఎవరంటే బాగా ఇష్టం సార్? నాకు ఇద్దరంటే బాగా ఇష్టం అండి. ఎవరండి వాళ్ళిద్దరు? యోసేపు, బెన్యామీను సార్. యోసేపు, బెన్యామీనా సార్? నాకు డౌట్ సార్, అడగండి సార్. అంటే 12 మంది కుమారులు అన్నారు కదా, 12 మంది కుమారులు ఇద్దరే ఇష్టం అంటున్నారు, ఎందుకు సార్? నేను బాగా ప్రేమించే అమ్మాయికి పుట్టిన వాళ్ళు సార్ వాళ్ళిద్దరు, అందుకే వాళ్ళంటే నాకు ఇష్టం. బాగుంది సార్. సరే సార్, మేము ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను స్ట్రైట్గా, మీరు స్ట్రైట్గా ఆన్సర్ ఇవ్వాలి. అడగండి సార్. ఈ 12 మంది కుమారుల్లో మీరు బాగా ఆనందపడేటటువంటి రోజు ఏదైనా ఉందా? ఈ 12 మంది కుమారుల ద్వారా మీరు బాగా సంతోషించినటువంటి రోజు ఏదైనా ఉన్నదా? ఉన్నా సార్, నా లైఫ్లో 12 మంది కుమారుల ద్వారా నేను సంతోషించినటువంటి రోజు ఉన్నది సార్. అది ఎప్పుడు సార్ అని అంటే అతను ఎలా అంటాడు, ఆ రోజు మా దేశంలో ధాన్యం అయిపోయింది సార్. ధాన్యం అయిపోతే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నా కుమారుల్ని పంపించాను సార్. వాళ్ళు అక్కడ తన యొక్క తమ్ముడిని కనుగొని వాళ్ళు నాకు ఆ వార్తను మోసుకొచ్చి మేమంతా కూడా ఆ యోసేపు దగ్గరికి వెళ్ళి అందరము సుఖ సంతోషాలలో, అందరము ఆయురారోగ్యాలతో ఎంతో సంతోషంగా గడిపాం సార్. నా యొక్క చివరి క్షణాలు నా కుమారులు అందరూ కూడా నా దగ్గరే ఉన్నారు సార్. నా చివరి క్షణాలలో అందరితో నేను కలిసి ఉన్నాను సార్. నా చివరి క్షణాలలో అందరితో నేను చక్కగా కడుపు నిండా భోజనం చేశాను సార్. అది సార్ నా జీవితంలో మర్చిపోలేనటువంటి అద్భుతమైనటువంటి క్షణం అని అంటాడు. సరే సార్, బాగుందండి, మీరు బాగా చెప్పారు. అయితే బాగా ఏడ్చినటువంటి రోజు ఏదైనా ఉందా? బాగా బాధపడినటువంటి రోజు ఏదైనా ఉందా అని అంటే ఆయన ఈ విధంగా అంటాడు, ఉంది సార్. గుర్తు చేసుకోకూడదు అనుకున్నాను కానీ మీరు గుర్తు చేశారు. అది ఏంటంటే నా జీవితంలో బాగా ఏడ్చినటువంటి రోజు ఏంటి అని అంటే, నా కుమారులు గొర్రెలు కాయడానికి వెళ్ళారు సార్. గొర్రెలు కాయడానికి వెళ్తే వాళ్ళు ఇంకా రాలేదు కదా అని ఎప్పుడూ పంపించాలి నా చిన్నోడిని యోసేపుని క్యారేజ్ పెట్టి పంపించాను సార్. క్యారేజ్ పెట్టి పంపించిన తిరిగి రాలేదు. వాళ్ళ అన్నలందరూ వచ్చారు కానీ చొక్కాకు పట్టుకొచ్చారు కానీ తమ్ముడిని తీసుకుని రాలేకపోయారు. ఏంటిరా ఏమైందిరా అని అడిగితే తమ్ముడిని క్రూరమృగం చంపి తినేసింది అని చెప్పారు సార్. చాలా బాధపడిపోయాను. ఎవరి కాళ్ళు పట్టుకుంటే నా కొడుకు తిరిగి వస్తాడో అర్థం కాలేదు. ఎవరి దగ్గర మొర పెడితే నా కొడుకు తిరిగి వస్తాడో అర్థం కాలేదు సార్. ఏం చేయలేని పరిస్థితి. ఎంతో బాధపడ్డాను, ఎంతో
నా కుమారుని కోసం ఏడ్చాను. అయితే అదే కుమారుడు నా యొక్క చివరి క్షణాలలో ఆనందాన్ని ఇచ్చాడు సార్. నా చివరి క్షణాలలో ఆనందాన్ని ఇచ్చాడు. అయితే యాకోబు గారు, మీరు యోసేపు గురించి ఏమైనా మాట చెప్పగలరా? చెప్తాను సార్. నా కుమారుని కోసం ఏడ్చినటువంటి దినమంటూ ఉన్నది సార్. నేనంటూ ఏడ్చానంటే అది యోసేపు కోసమే. నేనంటూ బాధపడ్డానంటే అది యోసేపు కోసమే. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరూ ఇంటర్వ్యూలు అయిపోయినాయి కదా. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న. దావీదు యొక్క బాధకి యాకోబు యొక్క బాధకి తేడా ఉన్నది. దావీదు యొక్క బాధకి యాకోబు యొక్క బాధకి తేడా ఉన్నది. దావీదు కొడుకు వల్ల ఏడ్చాడు. దావీదు కొడుకు వల్ల బాధపడ్డాడు. దావీదు కొడుకు వల్ల దుఃఖపడ్డాడు. యాకోబు కొడుకు కోసం ఏడ్చాడు. యాకోబు కొడుకు కోసం బాధపడ్డాడు. యాకోబు కొడుకు కోసం దుఃఖపడ్డాడు. ఈరోజు క్రైస్తవుడైనటువంటి కుమారుడు అయినట్లయితే నీ తండ్రి నీ కోసం ఏడుస్తున్నాడా, లేదా నీ తండ్రి నీ వల్ల ఏడుస్తున్నాడా? అది తేడా కనబడుతుంది. నువ్వు తాగుబోతు అయితే, నీ ఇష్టానుసారంగా నువ్వు తిరుగుతున్నట్లయితే, నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతున్నట్లయితే, ఎందుకు పనికిరాని జీవితాన్ని నువ్వు జీవిస్తున్నట్లయితే నీ తండ్రి నీ వల్ల ఏడుస్తాడు. దావీదు తన కుమారుని వల్ల ఏడ్చాడు. ఒక విషయం ఈ లోకంలో ఉన్నటువంటి డైలాగ్ ఏంటో తెలుసా? మన వలని ఎవరు ఏడవకూడదంట, మన కోసం ఏడవాలంట. మన వలని ఎవరు ఏడవకూడదు, మన కోసం ఏడవాలి. కానీ మన వలన ఎవరు ఏడవకూడదు. దావీదు తన కుమారుని వలన ఏడ్చాడు. యాకోబు తన కుమారుని కోసం ఏడ్చాడు. ఈరోజు నీ యొక్క తల్లిదండ్రులు నీ కోసం ఏడుస్తున్నారా, నీ వల్ల ఏడుస్తున్నారా? అది ఆలోచన చేయాలి. నీ కోసం ఏడుస్తున్నారా, లేదా నీ వల్ల ఏడుస్తున్నారా? ఆ యొక్క ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని నువ్వు ఆలోచన చేస్తే జీవితంలో మనం అత్యున్నతమైనటువంటి స్థాయికి ఎదిగేటువంటి పరిస్థితి ఉంటుంది. సార్, మీ జీవితంలో అంతా బాగుంది కదా, మరి దావీదు గారు మిమ్మల్ని మాట్లాడగలనుకుంటున్నానండి. చెప్పండి. మరి మీరు అబ్షాలోము వల్ల అంత బాధపడ్డారు కదా, అబ్షాలోము వల్ల అంత ఇబ్బంది పడ్డారు కదా, ఏ రోజు కూడా మీ యొక్క కుమారునికి హాని చేయాలనిపించలేదా? అనిపించలేదు సార్, అనిపించలేదు. మీకు విషయం తెలుసో తెలియదు, అబ్షాలోము చనిపోయినప్పుడు చాలా బాధేసింది, నాకు చాలా కష్టం వేసింది, చాలా ఇబ్బంది పడ్డాను. అయినప్పటికీ ఏం చేస్తాం? చేయి చాటిపోయాడు. యాకోబు గారు, మరి మీ యోసేపు గురించి ఎప్పుడైనా ఏడ్చినటువంటి దినం ఉన్నదా? ఎప్పుడైనా బాధపడినటువంటి దినం ఉన్నదా? అదే సార్, అతను నా నుంచి చనిపోయాడు అనుకున్నాను, కానీ అతను చనిపోయినటువంటి ఆ యొక్క కబురు విన్నప్పుడే నేను బాధపడ్డాను. తర్వాత దేవుడు మరలా నా యొక్క వృద్ధాప్యం వచ్చేసరికి దేవుడు తన కృప చొప్పున నా కుమారులందరినీ నా దగ్గరికి చేర్చి నన్ను ఎంతో సంతోషంగా చనిపోయేటట్టు చేశాడు సార్. కాబట్టి నా జీవితంలో బాధపడిందంటూ అదొక్కసారే అని అంటాడు. అయితే ఈ రోజు నేను అడిగేటువంటి మాట ఏంటంటే, వీళ్ళిద్దరి జీవితంలో కూడా తేడాలు ఉన్నాయి, వీళ్ళిద్దరి జీవితంలో కూడా విభేదాలు ఉన్నాయి, వీళ్ళిద్దరి జీవితంలో కూడా భేదాలు కనబడుతూ ఉన్నాయి. అబ్షాలోము తండ్రిని బాధ పెడితే యోసేపు తండ్రిని వృద్ధాప్యంలో సుఖపెట్టాడు. అబ్షాలోము తండ్రిని బాధ పెడితే యోసేపు వృద్ధాప్యంలో తన తండ్రికి సంతోషాన్ని ఇచ్చాడు. ఈ రోజున నీ జీవితం ఎలా ఉన్నది? నీ తల్లిదండ్రుల మీద నువ్వు చూపించేటువంటి విధేయత ఎలా ఉన్నది? నువ్వు నీ తల్లిదండ్రుల్ని ఏ విధంగా చూడటానికి ప్రయత్నం చేస్తున్నావు? నీకున్నటువంటి కుటుంబ సభ్యుల్ని ఏ విధంగా చూడటానికి ప్రయత్నం చేస్తున్నావు? వాళ్ళిద్దరి జీవితం ఆ విధంగా కనబడితే, అయితే వీళ్ళిద్దరి జీవితంలో కూడా ప్రాముఖ్యమైనటువంటి మలుపు ఎప్పుడు తిరుగుతుంది అని అంటే, దావీదు గారు మీరు ఒక మాట చెప్పాలి సార్, నాకు అడగండి, చెప్తాను. మరి ఎంతగా మీ మీద పగ పెట్టినా, ఎంతగా మీ మీద ద్వేషం పెంచుకున్నా, ఎంతగా మీ మీద రోదన ఆయన పగ పెంచేసుకుని మీ మీదకి వచ్చి ఆయన దాడి చేసి చనిపోయిన తర్వాత కూడా మరి దేవుడి సన్నిధానంలో మీకంటూ దేవుడు ఇచ్చినటువంటి ఆదరణ ఏదైనా ఉన్నదా అని అంటే, ఆయన ఒకటే మాట అంటాడు, నాకు సొలొమోన్ని ఆయన ఇచ్చాడు సార్. సొలొమోన్ ద్వారా నా యొక్క బాధ పోయేటట్లుగా సొలొమోనుకి గొప్ప జ్ఞానాన్ని ఇచ్చి ఆయన నా యొక్క జీవితాన్ని ఆయన పంచుకోవడానికి ఇష్టపడ్డాడు సార్. అక్కడ నాకు ఆనందంగా ఉంటుంది, అక్కడ నాకు విధేయతగా
ఉంటుంది సార్, బాగుందండి. యాకోబు గారు మీ జీవితంలో సమయంగా అనిపించింది ఏదైనా ఉందా? అకస్మాత్తుగా జరిగిపోయింది అని అనిపించింది ఏదైనా ఉందా? ఏం చెప్పమంటారు సార్? నా జీవితంలో అకస్మాత్తు అయినా, ఏడుపైనా, బాధ అయినా, రోదనైనా అది నా యోసేపు చచ్చిపోయాడు, నా యోసేపు చచ్చిపోయాడు అని విన్నటువంటి మాటే సార్. ఇంకా నా జీవితంలో బాధ అంటూ లేదు. దినదినము కుమిలిపోయింది ఎవరి కోసం అంటే యోసేపు కోసమే. దినదినము బాధపడింది ఎవరి కోసమా అంటే అది యోసేపు కోసమే అని అంటాడు. ఇప్పుడు వీళ్ళిద్దరి జీవితంలో మనం భేదాలు గమనించి మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. దావీదు జీవితంలో అబ్షాలోమును మనం ఆలోచన చేస్తే, దావీదు అబ్షాలోము వలన బాధపడ్డాడు. ఈరోజు నీ వల్ల నీ తల్లిదండ్రులు బాధపడుతున్నారా? నీ ఇష్టానుసారంగా నువ్వు తిరిగితే, నీ ఇష్టానుసారంగా నీ యొక్క ప్రవర్తన సాగించుకుంటూ వెళ్ళిపోతుంటే, నీ ఇష్టానుసారంగా నీ జీవితాన్ని గడుపుకుంటూ వెళ్ళిపోతుంటే, నీ వలన నీ తల్లిదండ్రులు బాధపడుతున్నారేమో, నీ వలన నీ తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారేమో అది గుర్తు తెచ్చుకున్నట్లయితే నీ జీవితంలో డైలీ ఫాదర్స్ డే జరుపుకోవచ్చు. నువ్వు డైలీ ఫాదర్స్ డే జరుపుకోవచ్చు. ఒకవేళ యోసేపు లాగా నువ్వు ఉన్నట్లయితే దేవునికి స్తోత్రం చెల్లించాలి. యోసేపు లాగా నీ వలన, నీ కోసం నీ తల్లిదండ్రులు ఏడుస్తున్నట్లయితే పర్వాలేదు. ఎందుకంటే నీ మీద ఆ వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమ, అది మనం ఆ విధంగా భేదాన్ని ఆలోచన చేసినప్పుడు వాళ్ళిద్దరి జీవితంలో ఆ భేదాలు కనబడతాయి. అయితే ఈ విధంగా అయిన తర్వాత ఒకవేళ ఆత్మీయంగా మనం ఆలోచన చేసినట్లయితే ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం ఆలోచించేద్దాం. యేసు ప్రభువు మనందరినీ ప్రేమించి తన యొక్క ఆఖరి రక్తపు బొట్టు వరకు కాచి చనిపోయి తిరిగి లేచి ఆయన సజీవునిగా ఆయన పునరుత్థానం అయిపోయాడు. సజీవునిగా ఆయన ఎత్తబడిపోయాడు. ఎత్తబడిపోయిన తర్వాత మనం ఆలోచన చేసినట్లయితే ఈ రోజు ఆత్మీయంగా దేవుడు కనుక నీ తండ్రి అయినట్లయితే, దేవుడు కనుక నీకు ఆత్మీయంగా తండ్రిగా నువ్వు భావించినట్లయితే ఆయన నీ కోసం ఏడుస్తున్నాడా? నీ వల్ల ఏడుస్తున్నాడా? ఆయన నీ కోసం ఏడుస్తున్నాడా? నీ వల్ల ఏడుస్తున్నాడా? నువ్వు చేసేటువంటి పని వలన ఆయన ఏడుస్తున్నాడేమో, నువ్వు చేసేటువంటి ఆ యొక్క దరిద్రమైనటువంటి సంఘటనల వలన ఆయన ఏడుస్తున్నాడేమో, నువ్వు చేసేటువంటి ఆ యొక్క భ్రష్టపడిపోయినటువంటి బ్రతుకు ద్వారా ఆయన ఏడుస్తున్నాడేమో. ఒకసారి పరిశీలన చేస్తావా? నీ వలన ఆయన ఏడిస్తే, నీ వలన ఆయన ఏడిస్తే ఆయన కాల్చినటువంటి రక్తానికి విలువ లేదు. నీ వలన ఆయన ఏడిస్తే ఆయన కాల్చినటువంటి ఆ యొక్క పడినటువంటి బాధకి ఉపయోగం లేదు. నీ కోసం ఏడవాలి దేవుడు, నీ కోసం డైలీ ఏడుస్తున్నాడు దేవుడు. నా కుమార్తె, నా కుమారుడు నా దగ్గరికి ఎప్పుడు తిరిగి వస్తాడు అని ఆయన ప్రతిదినము ప్రతి క్షణము ఆయన ఏడుస్తూనే ఉన్నాడు. అయితే నీ వల్ల ఆయన ఏడుస్తున్నాడా? నీ వల్ల ఆయన ఏడుస్తున్నాడా? ఆలోచన చేసి నువ్వు చేసే పని, నువ్వు చేసేటువంటి ఉద్దేశం, నువ్వు ఉండేటువంటి మనస్సు, నువ్వు తిరిగేటువంటి పరిస్థితి, నువ్వు చేసేటువంటి పరిస్థితి, నువ్వు చూసేటువంటి చూపు, నువ్వు మాట్లాడేటువంటి విధానం, నువ్వు ఆలోచించేటువంటి హృదయం ఈ రోజున కపటంతో నిండిపోయినట్లయితే నీ వలన ఆయన బాధపడుతున్నాడేమో, నీ వలన ఆయన బాధపడుతున్నాడేమో. నీ వలన ఆయన బాధపడితే ఆయన కాల్చినటువంటి రక్తానికి నువ్వు విలువనిచ్చాలని నువ్వు అనుకుంటున్నావు. కాదు కాదు, ఆయన కాల్చినటువంటి రక్తానికి నువ్వు విలువలు ఇవ్వలేదు, సరిగదా? ఆయన కాల్చినటువంటి రక్తాన్ని విలువ తీసి పడేస్తున్నావు, విలువ తీసి పడేస్తున్నావు, విలువ తీసి పడేస్తున్నావు. దేవుని సన్నిధానంలో నీ జీవితం ఒకవేళ ఆ విధంగా ఉన్నదా? అయితే ఆ విధంగా ఒకవేళ మనం ఉన్నట్లయితే ఏం చేస్తే బాగుంటుంది? ఏం చేస్తే బాగుంటుంది? దేవుని సన్నిధానంలో అసలు ఎండింగ్ ఎలా ఉంటుందంటే, దావీదు గారు మీ కుమారుడు అబ్షాలోము మిమ్మల్ని బాధ పెట్టాడు. అయితే ఏమయ్యాడు సార్? ఏముందండి, చచ్చిపోయాడు సార్, చచ్చిపోయాడు. ఎవ్వరు ఊహించలేనటువంటి రీతిలో చచ్చిపోయాడు. ఎవ్వరు ఊహించలేనటువంటి రీతిలో ఆయన మరణించాడు. సరే సార్, యాకోబు గారు మరి మీ అబ్బాయి గారి పరిస్థితి ఏంటి? మా అబ్బాయి చనిపోయాడండి, కానీ మా అబ్బాయి ఫలించే కొమ్మ అయ్యాడు సార్, ఫలించే కొమ్మ అయ్యాడు. ఈరోజు నీ పరిస్థితి ఏంటి? నీ తండ్రిని బాధ పెట్టి, నీ తల్లిని బాధ పెట్టి ఈ రోజున నీ జీవితం అడుగాలిపోతుందేమో. యోసేపులాగా ఫలించే కొమ్మ అవుతావా? యోసేపులాగా ఫలించే కొమ్మలాగా ఎదగడానికి ఇష్టపడుతున్నావా? ఆలోచన చేయి, ఆలోచన చేయి.
ఒకవేళ ఆత్మీయంగా మనం ఆలోచన చేసినట్లయితే నీ జీవితం ఎలా ఉంది? నువ్వు చేసేటువంటి ప్రతి పని ఆయన చూస్తున్నాడు. ఆయన బాధ పెడుతున్నావేమో, ఆయన బాధ పెట్టి ఆత్మీయంగా చచ్చిపోయావేమో అంశాలలాగా, ఆత్మీయంగా చచ్చిపోయావేమో, ఆత్మీయంగా నీ యొక్క సన్నిధానంలో, ఆయన సన్నిధానంలో నువ్వు ఉన్నటువంటి ఆత్మీయ జీవితం అడుగాడిపోయినటువంటి పరిస్థితి ఏమో. యోసేపు లాగా ఫలించేకం అవుతావా ఈరోజు? యోసేపు లాగా ఫలించేకం అవుతావా? దేవుని సన్నిధానంలో ఈరోజు నువ్వు తీసుకునేటువంటి నిర్ణయమే నీ జీవితం అవుతుంది. ఆ విధంగా వాళ్ళిద్దరి జీవితాలు కనబడతాయి. అయితే చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 2 కుమారులు ఉన్నారు. ఒక అతనికి 2 కుమారులు ఉన్నప్పుడు వాళ్ళిద్దరినీ కూడా చాలా అమోఘంగా పెంచాడు. వాళ్ళిద్దరినీ కూడా చాలా పద్ధతిగా పెంచాడు. అయితే ఒక యవ్వన వయసుకు వచ్చేసరికి తండ్రితో గొడవ పెట్టుకుని తనకున్నటువంటి ఆస్తిని అంతటిని రాయించుకుని వెళ్ళిపోయాడు. ఆస్తి రాయించుకోవడం, అక్కడ ఒక విషయాన్ని గుర్తు చేయాలి. ఆస్తి రాయించుకున్నాడు. తండ్రి ఆస్తి కొడుకుకి ఎప్పుడు వస్తుంది? తండ్రి చచ్చిపోతే వస్తుంది. తండ్రిని చంపేశాడు ఆయన. తన దృష్టిలో చంపేశాడు, తన మనస్సులో చంపేశాడు. తన మనస్సులో తండ్రిని చంపేసి ఆస్తి రాయించేసుకుని వెళ్ళిపోయాడు. జల్సా జీవితాన్ని జీవించాడు. తాగుడు అలవాటు చేసుకున్నాడు. ఇష్టానుసారంగా బ్రతికాడు. డబ్బంతా అయిపోయింది. దగ్గరున్న స్నేహితులు వెళ్ళిపోయారు. డబ్బంతా అయిపోయింది. తినటానికి తిండి లేదు. డబ్బంతా అయిపోయింది. తాగటానికి కూడా నీళ్లు లేవు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. దిక్కుతోచని పరిస్థితుల్లో కడుపు కాలిపోయి ఆకలేసి ఏం చేయాలో అర్థం కాక పందుల దగ్గరికి వెళ్ళి పట్టు తింటే కూడా పట్టు కూడా తినవలేదు వాడిని. అంత దయనీయమైనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఆయన హృదయంలో ఈ విధంగా అనుకుంటాడు, అయ్యో చాలా బాధపడుతున్నాను, నేను చాలా కష్టపడుతున్నాను, నేను నా తండ్రి దగ్గర పని చేసే పనులు కూడా 3 పూట్ల అన్నం ఉంటుంది. నా తండ్రి దగ్గర పని చేసేటువంటి పనులు కూడా చక్కనైనటువంటి పౌష్టిక ఆహారం పెడతారే. నేను కుమారునయ్యుండి పందులు పట్టు తింటున్నా, కుమారునయ్యుండి ఆకలితో అలమటిస్తున్నా అని తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడతాడు. వెళ్తాడు నడుచుకుంటూ. అంత దూరంలో తండ్రి అతను చూచి పరిగెత్తుకు వచ్చి కౌగిలించుకొని ముద్దెట్టుకుని చేతికి ఉంగరం పెట్టి చెప్పులు తొలగించి వస్త్రాలు మార్పించి విందు చేస్తాడు. ఈ రోజున యేసు ప్రభు వారిని ఆత్మీయంగా చంపేశావేమో. ఆయన దెబ్బల మీద మరలా నువ్వు దెబ్బలు పడుతున్నావేమో. నీ జీవితంతో, నీ యొక్క పాపపు జీవితంతో ఆయన యొక్క గాయాలలో వేలు పెట్టి రేపుతున్నావేమో నువ్వు. ఏదేమైనప్పటికీ ఎందుకు ధైర్యమైనటువంటి పరిస్థితుల్లో పడిపోతున్నావు? నీ తండ్రి ఉన్నాడుగా. ఎందుకు అంత ధైర్యమైనటువంటి పరిస్థితుల్లో అలమటిస్తున్నావు? నీ తండ్రి దగ్గర సురక్షితం ఉన్నది కదా. ఆయన దగ్గరికి వస్తావా ఈరోజు? ఆయన దగ్గరికి వస్తావా? ఎవరు లేరని, ఎవరు కాదని, ఎవరు నాకు ఉండరు అని ఈ రోజున అంత బాధపడిపోతున్నావే, అంత దుఃఖపడిపోతున్నావే. నీ పరమ తండ్రి నీకుండగా ఆయన దగ్గరికి రావడానికి ఎందుకు నీకు ఆలస్యం? ఈరోజు ఆ విధంగా రావడానికి ఇష్టపడుతున్నావా? ఈరోజు వచ్చినట్లయితే ఆయన
పరిగెత్తుకుని వస్తాడు నీ దగ్గరికి. ఆయన నీ మీద జాలిపడి చూసేవాడు కాదు, నీ మీద ప్రేమతో పరిగెత్తుకొచ్చేవాడు. నీ మీద ప్రేమతో పరిగెత్తుకొచ్చేవాడు. ఈరోజు ఏం చేస్తాం అనుకున్నా, ఏం చేస్తాం అనుకుంటున్నా, ఆలోచించే దేవా నన్ను క్షమించు, నన్ను క్షమించు. నేను నీ ప్రేమని కాదని, నీ భాగ్యాన్ని కాదని, నువ్వు ఇచ్చేటువంటి సుఖాన్ని కాదని, ఈ లోకంలో ఏదో దొరుకుద్దని, ఈ లోకంలో ఏదో ఆనందం ఉందని, ఈ లోకంలో ఏదో సౌభాగ్యం ఉందని నా ఇష్టానుసారంగా తిరగడానికి ప్రయత్నం చేశాను, నా ఇష్టానుసారంగా బ్రతకడానికి ప్రయత్నం చేశాను. అబ్షాలోములాగా నిన్ను బాధ పెట్టాను ప్రభువా, యోసేపులాగా నేను ఫలించలేకపోతున్నాను ప్రభువా, నన్ను క్షమించి ప్రభువా. ఈ రోజు నేను నా జీవితాన్ని మార్చుకుంటాను. తప్పిపోయినటువంటి కుమారుడు తిరిగి వచ్చినటువంటి రీతిలో ఈ రోజున నేను నీ దగ్గరికి వస్తాను ప్రభువా. నా యొక్క ఆత్మ అలమటిస్తుంది ఆకలితో, నా ఆత్మ అలమటిస్తుంది ఆకలితో, నా జీవితం అలమటిస్తుంది బాధతో ఈ రోజు నీ దగ్గరికి వస్తాను ప్రభువా అని ఈ రోజు ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నావా? ఈరోజు దేవుడిని అడగడానికి ప్రయత్నించేద్దామా? తలలోంచండి, తలలోంచండి, ప్రార్థన చేద్దాం. యేసయ్యా, క్షమించు ప్రభువా. యేసయ్యా నన్ను క్షమించు. అబ్షాలోము దావీదుని బాధ పెట్టినట్టు, అబ్షాలోము దావీదుని దుఃఖపరిచినట్టు, దావీదు అబ్షాలోము వల్ల బాధపడినట్టు ఈ రోజున నా తల్లిదండ్రులను బాధ పెడుతున్నాను ప్రభువా, నా తల్లిదండ్రులను నేను ఇబ్బంది పెడుతున్నాను ప్రభువా. యేసయ్యా నేను నిన్ను బాధ పెడుతున్నాను యేసయ్యా. అబ్షాలోము దావీదుని బాధ పెట్టినట్టు, అబ్షాలోము వల్ల దావీదు బాధపడినట్టు ఈ రోజున నీవు నా బ్రతుకు వలన బాధపడుతున్నావు ప్రభువా. నాకు ఈ రోజున తెలిసొచ్చేలా చేసావు, ఈ రోజు నాకు అర్థమయ్యే విధంగా నువ్వు చెప్పావు ప్రభు. నా వల్ల నువ్వు బాధపడుతున్నావు ప్రభువా, నేను చేసే పని వల్ల నువ్వు బాధపడుతున్నావు, నేను చేసేటువంటి విజ్ఞాపన వల్ల నువ్వు బాధపడుతున్నావు, నేను చేసేటువంటి దుష్ట క్రియల వల్ల నువ్వు బాధపడుతున్నావు, నేను చేసేటువంటి పని, నేను చేసేటువంటి విధానం వల్ల నువ్వు బాధపడుతున్నావు ప్రభువా. నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. యేసయ్యా నన్ను క్షమించు. యోసేపు ఫలించేటువంటి విధంగా, యోసేపు ఎలాగైతే ఫలించాడు కొమ్మయ్యాడో నేను కూడా ఆ విధంగా అవ్వాలి, నేను కూడా ఆ విధంగా అవ్వాలి ప్రభువా. నా కోసం ప్రతిదినం ఏడుస్తున్నావు ప్రభువా నువ్వు, నా వలన ప్రతిదినం ఏడుస్తున్నావు ప్రభువా నువ్వు. దయచేసి నన్ను క్షమించు ప్రభువా, దయచేసి నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు యేసయ్యా, నన్ను క్షమించు. ఎందరికో లేనటువంటి గొప్ప భాగ్యాన్ని నాకు అనుగ్రహించు. నేను నీ ప్రేమని కాదని, నేను నీకున్నటువంటి ఆ యొక్క సౌభాగ్యాన్ని కాదని నేను లోకంలోనికి వచ్చేసాను ప్రభువా, లోకంలో తిరుగులాడుచున్నాను ప్రభువా. లోకంలో ఉన్నటువంటి యొక్క అల్ప సుఖాల కోసం, స్వల్ప సుఖాల కోసం అలవాటు పడిపోయిన ప్రభువా. పరమ తండ్రి అయినటువంటి దేవుడవు నీవిచ్చేటువంటి ఆ యొక్క సౌభాగ్యం అంతులేనిది ప్రభువా. నీవిచ్చేటువంటి ఆ యొక్క గొప్ప తరుణం అంతం కానిది. అది గుర్తించడానికి కృప చూపించు ప్రభువా. ఈరోజు నేను ఆ విధంగా మారడానికి కృప చూపించు ప్రభువా. ఎంతమంది అయితే ఆ విధంగా ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నారు, ఎంతమంది అయితే ఆ విధంగా దేవుని సన్నిధానంలో విన్నటువంటి దానికి విధేయత చూపించడానికి ఇష్టపడుతున్నారో
వాళ్ళంతా కూడా దేవుడు క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. మిమ్మల్ని అందరినీ దేవుడు తన చెంతకి ఆహ్వానించడానికి, యేసయ్యా అని తిరిగితే చాలు, యేసయ్యా అని తిరిగితే చాలు, ఆయన మన మధ్యకి రావడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నీతో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఊరిలో నీ సాక్ష్యం చెడ్డదేమో, ఊరిలో నిన్ను చూసి ఎవరు ఇష్టపడరేమో, ఊరిలో నీకున్నటువంటి పేరు చెడ్డదేమో, అయినప్పటికీ ఊరిలో సాక్ష్యం చెడ్డది, ఊరిలో సాక్ష్యం చెడ్డది అయినటువంటి చక్కయి ఇంటికి రక్షణ తెచ్చినటువంటి దేవుడు, ఇంటికి రక్షణ తెచ్చినటువంటి దేవుడు. ఈ రోజున నీ జీవితం చెడ్డదేమో, ఈ రోజున నీ బ్రతుకు చెడ్డదేమో, ఈ రోజున నీ సాక్ష్యం చెడ్డదేమో, ఏ విధంగా ఉన్నా కానీ ఆ రోజున చక్కయ్య ఇంటికి రక్షణ తెచ్చినటువంటి దేవుడు ఈ రోజున నీ ఇంటికి రక్షణ రాబోతూ ఉన్నది అనేటువంటి అభయాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన అభయాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ మాత్రము యోగ్యత లేనటువంటి ఆయన ఆ తండ్రి దగ్గరికి పరిగెత్తుకుని వచ్చినప్పుడు, తండ్రి తిరిగి ఆయన దగ్గరికి పరిగెత్తుకుని వచ్చినటువంటి రీతిలో ఈ రోజున నువ్వు అడిగినట్లయితే, ఈ రోజున నువ్వు ప్రార్థించినట్లయితే, ఈ రోజున దేవుని సన్నిధానంలో కోచాడినట్లయితే ఆయన నీ దగ్గరికి రావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన నీ ముందుకు వచ్చి నిలబడడానికి ఇష్టపడుతున్నాడు. ఇంత వాక్యం విని ఇంతసేపు ఓపికగా నువ్వు వాక్యాన్ని విని జీవితాన్ని మార్చుకోకుండా జీవించినట్లయితే ఇన్ని సంవత్సరాల క్రైస్తవ జీవితం వ్యర్థం, ఇన్ని సంవత్సరాల భక్తి జీవితం వ్యర్థం, ఇన్ని సంవత్సరాల నీ యొక్క ఆత్మీయ జీవితం వ్యర్థం. యేసయ్యా ఈ రోజు నా జీవితాన్ని మార్చి ప్రభువా, నా జీవితాన్ని మార్చి ప్రభువా అని ఈ రోజు కనుక నువ్వు ప్రార్థించినట్లయితే ఆయన ఖచ్చితంగా మారుస్తాడు. తలలో వచ్చేది ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు స్తోత్రం ప్రభువా, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభువా, మమ్మల్ని దర్శించినందుకు నీకు స్తోత్రం యేసయ్యా. మా యొక్క అవిధేయతను మాకు తెలియజేసినందుకు నీకు స్తోత్రం ప్రభువా, మా పాపాన్ని మీరు మాకు తెలియజేసినందుకు నీకు వందనాలు యేసయ్యా. ఇంతవరకు కాచినటువంటి విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. అబ్షాలోము లాగా నిన్ను బాధ పెడుతున్నామేమో, దయచేసి మమ్మల్ని క్షమించు, దయచేసి మమ్మల్ని క్షమించు. నిన్ను బాధ పెడుతున్నామేమో ప్రభువా, నిన్ను ఇబ్బంది పెట్టి మేము బ్రతుకుతున్నామేమో ప్రభువా, నిన్ను కాదని మేము బ్రతుకుతున్నామేమో ప్రభువా, దయచేసి మమ్మల్ని క్షమించు ప్రభువా, దయచేసి మమ్మల్ని క్షమించు, దయచేసి మా యొక్క జీవితాన్ని మార్చు ప్రభువా. ఈ విధంగా ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారో వాళ్ళందరినీ మీరు క్షమించండి యేసయ్యా. ఇంతవరకు కాచినటువంటి విధానాన్ని బట్టి నీకు వందనాలు యేసయ్యా. ఇంతవరకు కాచినటువంటి విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళందరినీ స్వస్థపరచండి. ఎంతమంది అయితే ఆర్థిక సమస్యలతో ఈరోజు నీ వాక్యం వింటున్నారో వారికి ఉన్నటువంటి సమస్యను తీసివేయండి ప్రభువా. వారి సమస్యలో నీ ఉన్నావనేటువంటి సమాధానం, వారి సమస్యలో నీ ఉన్నావనేటువంటి ధైర్యం వారికి కలిగించండి ప్రభువా, వారికి కలిగించండి యేసయ్యా. మమ్మల్ని ఇంతవరకు కాచినటువంటి విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఇంతవరకు వాక్యమైన ప్రతి వారిని మీరు దీవించండి. ఇంతవరకు వాక్యమైనటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. ప్రతి వ్యక్తి జీవితాన్ని వ్యక్తిగతంగా బాగు చేయండి ప్రభువా. భ్రష్టపడిపోయాం ప్రభువా, భ్రష్టపడిపోయాం, పండబారిపోయిన జీవితాలు ప్రభువా మావి. ఒక్కసారి ఈ రోజున మీరు దర్శించండి ప్రభువా. నువ్వు దర్శిస్తే మా జీవితం మారుద్ది, నువ్వు దర్శిస్తే మా కుటుంబం మారుద్ది ప్రభువా, మా కుటుంబం మారుద్ది యేసయ్యా. అనారోగ్యాలతో, ఆర్థిక సమస్యలతో, ఏ మాత్రము కూడా సమాధానం లేనటువంటి సమస్యలతో కొట్టుమిట్టులాడుచున్నటువంటి ప్రతి వ్యక్తిని ఈరోజు దర్శించండి ప్రభువా.
దర్శించండి ప్రభువా. ఎవరు లేనటువంటి వారికి నేనున్నా అని ధైర్యం చెప్పగలిగినటువంటి గొప్ప దేవుడు ప్రభువా. ఈ రోజున మాకు ధైర్యాన్ని ఇవ్వండి. ఈ రోజున మాకు సమాధానం అనుగ్రహించండి. ఈ రోజున మాకు యోగ్యతను అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం. నీకు వందనాలు. ఇంతవరకు కాచినటువంటి విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని ఇంతవరకు నీ యొక్క ఆత్మాధీనంలో నడిపించినందుకు నీకు స్తోత్రం. ఇక ముందు కూడా నీ యొక్క కాపుదాలని, నీ యొక్క ఆత్మని మాతో ఉంచి నడిపించి మీరు మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని ఎంతమైనటువంటి వాక్యాన్ని బట్టి అడుగుతున్నాను ప్రభువా. ఎంతమంది జీవితంలో అయితే అది పడి ఫలించేటువంటి విధంగా ఉన్నదో వారి జీవితాన్ని మీరు అభివృద్ధి చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొచ్చున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయండి ప్రభు, యేసు రక్తమే చేయండి. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్.